భారతీయ తాత్విక చరిత్రలో ఆ, ఒక పెద్ద మేధోపరమైన విప్లవం వచ్చింది. అవును. ఒకవైపు కొన్ని వేల సంవత్సరాలుగా పాతుకుపోయిన విశ్వాసాలు, కర్మకాండలు, ఉమ్, మరోవైపు వాటన్నిటినీ ఒక్క మాటతో ప్రశ్నించిన ఒక కొత్త ఆలోచనా విధానం. సరిగ్గా చెప్పారు. ఈరోజు మనం ఆ రెండు ప్రపంచాల మధ్య జరిగిన సంఘర్షణను, అంటే వైదిక ఋషులు మరియు బుద్ధుడి మధ్య జరిగిన ఆ తాత్విక ఘర్షణను లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు లేదా రెండు సిద్ధాంతాల మధ్య తేడాల గురించి కాదు. కాదుగదా? అస్సలు కాదు. సమాజం యొక్క ఆలోచనా విధానం, అది ఒక 180 డిగ్రీలు ఎలా మలుపు తిరిగిందో అర్థం చేసుకోవడం. అంటే బయట సమాధానాలు వెతకడం నుండి. అవును, బయట దేవుళ్లలో సమాధానాలు వెతకడం నుండి మన లోపల, మన మనసులో సమాధానాలు వెతుక్కోవడం వైపు ఎలా ప్రయాణించామో మన దగ్గరున్న బుద్ధుడు మరియు వైదిక ఋషులు అనే పత్రం చాలా స్పష్టంగా వివరిస్తుంది. అద్భుతం. సరే, అసలీ మేధోపరమైన మార్పుకు బీజమెక్కడ పడింది? మొదట ఆ వైదిక ఋషుల ప్రపంచం ఎలా ఉండేదో కొంచెం వివరంగా చూద్దాం. అవి మంత్రాల సంకలనం. మంత్రాలు? అవును, ఇవి ఎక్కువగా దేవతలను స్తుతించే గీతాలు లేదా ప్రార్థనలు. ఈ మంత్రాలను అందించిన వారిని ఋషులు అనేవారు. అయితే ఇక్కడ నాకు ఆసక్తిగా అనిపించిన విషయం ఏంటంటే, ఈ ప్రార్థనలు మనం అనుకున్నట్టుగా మోక్షం కోసమో జ్ఞానం కోసమో కాదట. కాదు, చాలా ప్రాక్టికల్ విషయాల కోసం చేసేవారని ఈ పత్రంలో ఉంది. ఇది నిజమేనా? 100% నిజం. వారి ప్రార్థనలు చాలా లౌకికంగా ఉండేవి. ఉదాహరణకు ఇంద్ర, వరుణ, అగ్ని, సోమ వంటి దేవతలను ప్రసన్నం చేసుకోడానికి చేసేవారు. దేనికోసం? శత్రువుల మీద విజయం సాధించాలని, పశుసంపద, ధనం కావాలని, తాము సమర్పించే ఆహారం, మాంసం, సురాపానం వంటి వాటిని స్వీకరించమని కోరేవారు. ఓ, ఇదంతా ఒక రకంగా దేవతలతో ఒక ఒప్పందం లాంటిది. అంటే ఇది చాలా వరకు కర్మకాండలకే పరిమితమైంది. మరి తత్వశాస్త్రం, ఫిలాసఫీ ఎక్కడ మొదలైంది? అక్కడికే వస్తున్నాను. వాళ్ళు కేవలం యజ్ఞాలు చేసుకుంటూ ఉండిపోయారా, లేక పెద్ద ప్రశ్నలు కూడా అడిగారా? లేదు, అక్కడే అసలు మలుపు మొదలైంది. ఈ పత్రం ప్రకారం వేదాల తొలి భాగంలో తత్వశాస్త్రం చాలా తక్కువ. కాని కాలక్రమేణా కొందరు ఋషులు ఈ కర్మకాండలను దాటి ఆలోచించడం మొదలుపెట్టారు. ఎలాంటి ఆలోచనలు? విశ్వం ఎలా పుట్టింది? ఎవరు సృష్టించారు? ఈ సృష్టి వెనుక ఉన్న నియమమేమిటి? అనే ప్రాథమిక ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. సరే, ఇక్కడే అసలు చర్చ మొదలవుతోంది. వాళ్ళు ఈ పెద్ద ప్రశ్నలకు సమాధానాలు వెతకడం మొదలుపెట్టారు. అవును, మన పత్రంలో కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఒక్కొక్కరిది ఒక్కో సిద్ధాంతంలా ఉంది. ఖచ్చితంగా. అది ఒక ఏకాభిప్రాయంలా లేదు, ఒక పెద్ద మేధోమథనంలా జరిగింది. అవును, అక్కడ ఒకే సమాధానం లేదు. అందుకే అది ఆసక్తికరం. ఉదాహరణకు అఘమర్షణ అనే ఋషి ఉన్నారు. ఆయన ప్రకారం ఈ ప్రపంచమంతా తపస్సు, అంటే తీవ్రమైన వేడి నుండి పుట్టింది. వేడి నుంచా? అవును, ఆ వేడి నుంచే ఒక శాశ్వతమైన నియమం, సత్యం ఉద్భవించాయని ఆయన భావన. వేడి అంటే బిగ్ బ్యాంగ్ లాంటి ఒక పురాతన ఆలోచనలో ఉందిది. ఒక రకంగా అలానే ఉంది. కానీ అందరూ దీన్ని అంగీకరించలేదు కదా. ప్రజాపతి పరమేష్ఠిన్ అనే ఆయన నీటి గురించి మాట్లాడారు. అవును, ఆయన ప్రకారం అన్నింటికీ మూలం నీరు. ఈ పత్రంలో ఆయన ఆలోచనను ఇంకా లోతుగా విశ్లేషించారు. అంటే ఆయన దృష్టిలో నీరు అనేది కేవలం మనం చూసే భౌతిక పదార్థం కాదు. అది ఉనికి, అనుభవం అనే నిర్వచనాలకు అందని ఒక ఆదిమ పదార్థం. ఓ, అంతా శూన్యంగా ఉన్నప్పుడు నీరు మాత్రమే ఉందని ఆయన వాదన. ఒకరు వేడి అన్నారు, ఇంకొకరు నీరు అన్నారు, ఇంకొక ఋషి గాలి అని కూడా అన్నారట కదా. నిజమే. ఇది చూస్తుంటే పురాతన కాలంలో శాస్త్రవేత్తలు ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. అవును, అనిల అనే ఋషి గాలి అంటే వాయువు ప్రధాన మూలకమన్నారు. ఆయన తర్కం చాలా సింపుల్. ఎలా? చలనం అనేది గాలి యొక్క సహజ లక్షణం. సృష్టికి చలనం అవసరం, కాబట్టి గాలే అన్నింటికీ కారణం అని ఆయన సిద్ధాంతం. సరే, కాని వీటన్నిటికంటే భిన్నంగా దీర్ఘతమస్ అనే ఋషి సూర్యుడి గురించి ప్రస్తావించారు. అవును, ఇది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఆయన ఆలోచనా విధానం ఆ కాలానికి చాలా ఆధునికంగా, దాదాపు భౌతికవాద దృక్పథంతో ఉన్నట్టు మన పత్రం చెబుతోంది. అవును, దీర్ఘతమస్ దృష్టిలో జీవకోటి మొత్తం సూర్యుడిపైనే ఆధారపడి ఉంది. అంటే దేవుళ్ళు ఆత్మలు కాకుండా వాటన్నిటికంటే కంటికి కనిపించే అనుభవంలోకి వచ్చే సూర్యుణ్ణి ఆయన మూలంగా చూశారు. సూర్యుడిలోని అపారమైన శక్తే జీవానికి ఆధారమని ఆయన సిద్ధాంతం. ప్రకృతి శక్తుల నుండి
నెమ్మదిగా దేవుడు అనే భావన వైపు ఆలోచనలు మళ్లినట్టున్నాయి. అవును. నారాయణ, విశ్వకర్మ వంటి వారి సిద్ధాంతాలు ఈ మార్పును సూచిస్తున్నాయి కదా. సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే ఆలోచనలు మరింత సంక్లిష్టంగా మారాయి. మన ఆధారం ప్రకారం నారాయణుడి సిద్ధాంతంలో పురుషుడు అంటే దేవుడు ఈ విశ్వానికి మొదటి కారణం. ఆ పురుషుడు ఏం చేశాడు? ఆ పురుషుడు తనలోనుంచే ఈ సృష్టిని చేశాడని, సూర్యుడు, చంద్రుడు, భూమి అన్నీ ఆయన నుంచే వచ్చాయని చెప్పారు. ఇది ఏకేశ్వరోపాసన వైపు వేసిన ఒక పెద్ద అడుగు. మరి విశ్వకర్మ సిద్ధాంతం? అది దీన్నింకా ఒక మెట్టు ముందుకు తీసుకెళ్లినట్టుంది. అవును, ఖచ్చితంగా. దేవుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, ఆయనే అన్నీ అని చెప్పడం. అవును. విశ్వకర్మ సిద్ధాంతం ప్రకారం దేవుడు ఒక్కడే. ఆయనే ఈ విశ్వాన్ని సృష్టించి నియమించే ఏకైక శక్తి. ఆయనే ఆది, ఆయనే అంతం. చూశారా, ప్రార్థనలు, కర్మకాండలతో మొదలైన ప్రయాణం అవును. ప్రకృతి మూలాలను అన్వేషించి చివరికి ఒకే ఒక దేవుడు అనే భావన వరకు ఎలా పరిణామం చెందిందో. సరిగ్గా. సరే, ఒకవైపు ఇంత విస్తృతమైన రకరకాల తాత్విక చర్చలు జరుగుతున్నాయి, విశ్వం రహస్యాలను ఛేదించడానికి ఋషులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుద్ధుడు రంగప్రవేశం చేశారు. మన ఆధారం ప్రకారం ఆయన ఈ వేదాలను, ఋషుల తత్వశాస్త్రాన్ని చూసి మీరంతా తప్పుదారిలో ఉన్నారు అన్నట్టుగా మాట్లాడారు. అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడానికే కారణమేమై ఉంటుంది? అది ఒక చిన్న విమర్శ కాదు, సంపూర్ణ తిరస్కరణ. సంపూర్ణ తిరస్కరణ? అవును. మన ఆధారం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. బుద్ధుడు కేవలం వైదిక కర్మకాండలను మాత్రమే కాదు, వారి తత్వశాస్త్రాన్ని కూడా పూర్తిగా తోసిపుచ్చాడు. ఆయన 10 మంది ప్రాచీన ఋషులను, మంత్రాల అసలు రచయితలుగా గౌరవించారు. కాని ఆ మంత్రాలలో నైతికంగా గాని ఆధ్యాత్మికంగా గాని ఉన్నతమైనది ఏదీ లేదని తేల్చి చెప్పారు. వేదాలను ఎడారితో పోల్చారంటే అది మామూలు విమర్శ కాదు. కాదు. అంటే అందులో వెతికిన ఒక్క చుక్క నీరు కూడా దొరకదు, ఎలాంటి సారమూ లేదు అని ఆయన ఉద్దేశం. అసలు ఎందుకంత తీవ్రంగా స్పందించారు? ఎందుకంటే ఆయన దృష్టిలో జ్ఞానానికి మూలం వేరే ఉంది. ఈ పత్రం ప్రకారం బుద్ధుడికి 2 ప్రధాన అభ్యంతరాలున్నాయి. అవేంటి? మొదటిది, ఈ ఋషుల సిద్ధాంతాలన్నీ కేవలం ఊహలు. ఊహలా? అవును. వాటికి తర్కంగాని వాస్తవిక ఆధారంగాని లేదు. ప్రపంచం నీటినుంచి పుట్టిందని ఒకరంటే వేడినుంచి పుట్టిందని మరొకరంటారు. దీని ఎలా నిరూపిస్తారు? ఇది నిరూపించలేని ఊహాగానమని ఆయన కొట్టిపారేశారు. అంటే ఆయనకు కావాల్సింది అనుభవపూర్వకమైన, తార్కికమైన జ్ఞానం. సరిగ్గా. కేవలం నమ్మకం మీద ఆధారపడిన విషయాలను ఆయన అంగీకరించలేదు. సరే, ఇది మొదటి కారణం. ఇక రెండో కారణం ఇంకా ముఖ్యమైందని ఈ పత్రం చెప్తోంది. అదేమిటది? అది ఆయన సిద్ధాంతానికి పునాది. ఆ రెండో కారణం, ఈ తాత్విక చర్చల వల్ల ఎలాంటి సామాజిక విలువలు ఏర్పడలేదు అనేది. సామాజిక విలువలు? అవును. విశ్వం ఎలా పుట్టిందనే చర్చల వల్ల సమాజంలో కరుణ, నైతికత, ప్రేమ పెరుగుతాయా? ఒకరి దుఃఖం తీరుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ చర్చలు కేవలం కొద్దిమంది మేధావుల కాలక్షేపంలాగే మిగిలిపోయాయి కానీ సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఏమాత్రం ఉపయోగపడలేదని ఆయన భావించారు. ఇది చాలా శక్తివంతమైన పాయింట్. అంటే ఒక తత్వశాస్త్రం యొక్క విలువ అది ఎంత గొప్పగా సృష్టి రహస్యాలను వివరిస్తుందనే దానిలో లేదు. అది మానవ జీవితాన్ని ఎంతగా మెరుగుపరుస్తుందనే దానిలో ఉందని ఆయన నమ్మకం. ఖచ్చితంగా. అందుకే బుద్ధుడు వైదిక తత్వశాస్త్రాన్ని నిరుపయోగమైనది అని తేల్చేశారు. నిరుపయోగమైనది అని. అవును. ఆయన దృష్టిలో కాలికి ముల్లు గుచ్చుకుంటే ఆ ముల్లు ఏ చెట్టుది, దాన్ని ఎవరు విసిరారు అని తాత్విక చర్చ చేయడం కన్నా ముందు ఆ ముల్లును తీసి గాయాన్ని మాన్పడం ముఖ్యం. ఋషులు మొదటి పని చేస్తున్నారని, తాను రెండో పని చేయడానికి వచ్చానని ఆయన భావన. మొత్తం మీద చూస్తే ఇవి రెండూ పూర్తిగా భిన్నమైన దారులు అని స్పష్టమవుతోంది. అవును. ఒకరి ప్రశ్న ఈ ప్రపంచం ఏమిటి, మరొకరి ప్రశ్న ఈ ప్రపంచంలో దుఃఖాన్ని ఎలా జయించాలి. సరిగ్గా అదే. మన ఆధారం కూడా ముగింపులో ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. వైదిక తత్వశాస్త్రం యొక్క దృష్టి అంతా బయటి ప్రపంచం మీదే ఉంది. అంటే ప్రపంచ సృష్టికి కారణాలు వెతకడం, దేవతలను ప్రార్థనల ద్వారా మెప్పించడం, యజ్ఞాల వంటి బాహ్యకర్మలపై దృష్టి పెట్టడం వారి మార్గం. ఇది మనిషికి, విశ్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని నిర్వచించే ప్రయత్నం. మరోవైపు బుద్ధుని బోధనలు ఈ మొత్తం దృష్టిని బయటినుంచి లోపలికి తిప్పాయి. సంపూర్ణంగా. బుద్ధుని మార్గం పూర్తిగా అంతర్గత ప్రపంచం వైపు మళ్ళింది. దుఃఖానికి కారణాలు మన కోరికలలోనే ఉన్నాయని, వాటిని అర్థం చేసుకుని మన ఆలోచనలను, చర్యలను సరిదిద్దుకోవడం ద్వారానే విముక్తి సాధ్యమని ఆయన బోధించారు. స్వయం కృషి, అంతర్గత శుద్ధి. అవును.
స్వయం కృషి, అంతర్గత శుద్ధి, స్వీయ అనుభవం ఇవే ఆయన మార్గానికి మూలస్తంభాలు. అందుకే ఆయన జ్ఞానం కోసం వేదాల వైపు చూడవద్దని, మీ అనుభవం, మీ తర్కం వైపు చూడమని చెప్పారు. అవును. ఇది ఆ కాలంలో ఒక విప్లవాత్మకమైన ఆలోచన. అధికారాన్ని ప్రశ్నించి వ్యక్తిగత అనుభవానికి పట్టం కట్టడం. నిజమే. వేదాలను, ఋషులను ప్రామాణికంగా తీసుకోకుండా ప్రతి ఒక్కరిని వారి అనుభవాన్నే ప్రామాణికంగా తీసుకోమని ప్రోత్సహించారు. ఇది భారతీయ ఆలోచనా విధానంలో వచ్చిన అతిపెద్ద మార్పులలో ఒకటి. ఈ మొత్తం విశ్లేషణ మన కళ్ల ముందు ఒక చారిత్రక నాటకాన్ని ఆవిష్కరించింది. నిజమే. కేవలం ఏమికి అనే ప్రశ్న నుండి ఎలా మరియు ఎందుకు అనే ఆచరణాత్మక ప్రశ్నల వైపు మానవ మేధస్సు చేసిన ప్రయాణంలా ఉంది. నిజమే. ఇది మనకొక ఆలోచనను మిగిల్చి వెళ్తోంది. తర్కం మరియు సామాజిక ప్రయోజనం లేని కారణంగా బుద్ధుడు వైదిక తత్వశాస్త్రాన్ని తిరస్కరించాడని మన ఆధారం చెబుతోంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. ఒక తాత్విక లేదా ఆధ్యాత్మిక వ్యవస్థ, అది ఎంత పురాతనమైనదైనా, ఎంత గొప్పగా అనిపించినా, అవును, అది మనిషి దుఃఖాన్ని నేరుగా పరిష్కరించలేకపోయినా, సమాజాన్ని మెరుగుపరచలేకపోయినా, దాని అంతిమ ప్రయోజనమేమిటి? ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. అవును. నేటి ప్రపంచంలో మనం చూస్తున్న ఎన్నో సిద్ధాంతాలను, విశ్వాసాలను ఈ గీటురాయి మీద పెట్టి చూసుకోవడం చాలా అవసరమనిపిస్తోంది. గొప్ప ఆలోచనాపరుల గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళ ఆలోచనలు ఉన్నట్టుండి ఆకాశం నుండి ఊడిపడినట్టు అనిపిస్తాయి. నిజమే. ముఖ్యంగా గౌతమ బుద్ధుని గురించి అతని బోధనలు వింటే చాలా విప్లవాత్మకంగా అనిపిస్తాయి. అవును. అయితే ఆ ఆలోచనలు నిజంగా శూన్యం నుండి పుట్టాయా, లేక తన కాలంలోని మేధో మదనంలోంచి పుట్టుకొచ్చాయా? మంచి ప్రశ్న. ఈరోజు మనం ఒక రకమైన తాత్విక డిటెక్టివ్ పని చేయబోతున్నాం. బుద్ధుని ఆలోచనల మూలాల్ని వెతుక్కుంటూ అతను ఎవరి భుజాలపై నిలబడ్డాడు, ఎవరి సిద్ధాంతాలను కూలదోశాడు అనే క్లూస్లు వెతకబోతున్నాం. మన ముందున్న ఆధారాలు మనల్ని ఇద్దరు ముఖ్యమైన వర్గాల వైపు నడిపిస్తున్నాయి. ఒకటి వేద ఋషులు, మరొకరు కపిలుడు అనే గొప్ప తత్వవేత్త. అవును. మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. బుద్ధుడు ఏ ఆలోచనను తీసుకున్నాడు, వేటిని వదిలేశాడు అని చెప్పడం మాత్రమే కాదు. కాదు. అసలు ఎందుకు అలా చేశాడు, ఆ వెనుకున్న తర్కమేంటి, దాన్ని అర్థం చేసుకోవాలి. అదన్నమాట. అంటే ఒక ఆలోచనాపరుడు తన సిద్ధాంతాన్ని ఇటుక పేర్చి ఎలా నిర్మించుకున్నాడో తెలుసుకునే ఒక ఆసక్తికరమైన ప్రయాణమిది. చాలా బావుంది. అయితే ఈ మేధోమతనంలో మొదటి మెట్టు వేదాలు. మనలో చాలామందికి వేదాలంటే పూజలు, మంత్రాలు, యజ్ఞాలు ఇలాంటి ఒక ఆలోచన ఉంటుంది. సాధారణంగా అదే అనుకుంటారు. కాని ఈ ఆధారాల ప్రకారం అంతకు మించి చాలా లోతైన తాత్వికత కూడా ఉంది కదా. ఖచ్చితంగా. పైకి కనిపించే ఆచారాల వెనుక ఒక పెద్ద ఆలోచనా ప్రపంచముంది. వేదాలు ప్రాథమికంగా మంత్రాల సమాహారం. ఓకే. వీటిని కూర్చున్నవారే ఋషులు. ఈ మంత్రాలల్లో ఇంద్రుడు, వరుణుడు, అగ్ని వంటి దేవతలను ఆవాహన చేస్తూ ఉంటారు. అవును. కాని అవి కేవలం స్తోత్రాలు కాదు. శత్రువుల నుండి రక్షణ, సంపద, మంచి పంటలు, ఆరోగ్యం ఇలా చాలా లౌకికమైన, ఆచరణాత్మకమైన విషయాల కోసం చేసిన ప్రార్థనలు కూడా. అంటే వాళ్లకు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు కావాలి. సరిగ్గా. అంటే అవి కేవలం భక్తి గీతాలు కాదు, ఒక రకంగా కోరికల చిట్టా కూడా అన్నమాట. అయితే ఈ ఆధారాల్లో కొన్ని చాలా పెద్ద ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి. ఎలాంటివి? ఈ ప్రపంచం ఎలా పుట్టింది? మనం చూస్తున్న ఈ రకరకాల వస్తువులు ఎలా వచ్చాయి? వీటన్నిటి వెనక ఎవరైనా ఉన్నారా, లేక అవే వాటంతటవే పుట్టాయా లాంటివి. ఇవిప్పటికి మనల్ని వేధించే ప్రశ్నలే. నిజమే. ఆ కాలంలోనే వాళ్ళీ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం మొదలుపెట్టారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఏంటది? వాళ్లందరూ ఒకే సమాధానానికి రాలేదు. అది ఒక రకమైన పురాతన తాత్విక మేధోమథన సదస్సు లాంటిది. అంటే ఒక డిబేట్ లాగానా? అవును. ఉదాహరణకు అఘమర్షణుడు అనే ఋషి తపస్సు అంటే తీవ్రమైన వేడి నుండే సృష్టి జరిగిందని అన్నాడు. మరోవైపు ప్రజాపతి పరమేష్ఠిన్ అన్నిటికీ మూలం నీరే అని ప్రతిపాదించాడు. ఇంకొకరు అనిలుడు గాలి ప్రధాన మూలకం అని వాదించాడు. అంటే కొందరు ప్రకృతి శక్తుల నుండే సృష్టి జరిగిందంటే మరికొందరు దేవుడిలాంటి ఒక శక్తి ఉందని నమ్మారా? విశ్వకర్మ దేవుణ్ణే సృష్టికర్తగా పేర్కొన్నట్టుగా ఇక్కడుంది. అవును. అక్కడే మనకు వైవిధ్యం కనిపిస్తోంది. ఒకవైపు విశ్వకర్మ, నారాయణుడు, బ్రాహ్మణస్పతి వంటివారు ఒక అతీత శక్తిని, ఒక పురుషుడిని, ఒక సృష్టికర్తని అవును, ఒక సృష్టికర్తని కారణంగా చూపిస్తే మరికొందరు ప్రకృతిలోని మూలకాలే పరిణామం చెందేయనన్నారు. అంటే
ఒకే ప్రశ్నకు ఎన్నో రకాల ఊహాత్మక సమాధానాలు ఉన్నాయి. అప్పట్లో ఒక పెద్ద డిబేట్ నడిచిందనమాట. ఖచ్చితంగా. ఇంత గొప్ప వైవిధ్యమైన తాత్విక నేపథ్యమున్న వేద సాంప్రదాయాన్ని చూసి బుద్ధుడేమనుకున్నాడు? ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. అతను ఈ వారసత్వాన్ని స్వీకరించి దాన్ని ముందుకు తీసుకెళ్లాడా లేక పూర్తిగా పక్కన పెట్టేశాడా? ఇక్కడే బుద్ధుని విమర్శనాత్మక దృక్పథం బయటపడుతోంది. అతను ఈ మొత్తం సంప్రదాయాన్ని గుడ్డిగా అంగీకరించలేదు. అంటే ప్రాచీన మంత్రాల రచయితలుగా కేవలం 10 మంది వేద ఋషులను మాత్రమే గుర్తించి గౌరవించాడు. అంటే మిగతా వారిని అంతగా పట్టించుకోలేదు. ఓకే. అంతకన్నా ముఖ్యమైన విమర్శ ఏమిటంటే ఆ మంత్రాలలో నైతికంగా ఉన్నతమైనదిగాని ఆచరించదగినదిగాని ఏదీ లేదని అతను భావించాడు. ఓ, ఇది చాలా సూటిగా బలంగా చేసిన విమర్శ. అవును. ఒక్క నిమిషం. అంతేకాదు, వేదాలు నీళ్లు లేని ఎడారిలాంటివి, బురదలేని చిత్తడి నేలలాంటివి అని ఒక బలమైన ప్రకటన చేసినట్టు ఈ పత్రాలు చెప్తున్నాయి. అవును. ఇది కేవలం విభేదించడం కాదు, పూర్తిగా తృణీకరించడం. వావ్! కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక తాత్విక సంప్రదాయాన్ని చూసి క్షమించాలి, ఇక్కడ నేర్చుకోడానికి ఏమీ లేదు అని చెప్పడం. ఆ కాలంలో అది పెద్ద సంచలనమే కదా? ఖచ్చితంగా. అతని కేవలం మంత్రాలనే కాదు, వారి తాత్వికాలోచనలను అంటే ఆ సృష్టి సిద్ధాంతాలను కూడా నిష్ప్రయోజనమైనవిగా కొట్టిపారేశాడు. ఎందుకనడిగితే అతను చెప్పిన కారణం అతని మొత్తం తత్వశాస్త్రానికి పునాదిలాంటిది. అదేంటి? ఆ సిద్ధాంతాలు ఏవీ తర్కం మీదగాని వాస్తవాల మీదగాని ఆధారపడలేదని, అవి కేవలం ఊహాగానాలు మాత్రమే అని చెప్పాడు. అంటే మీరు చెప్పేదానికి రుజువు ఏది అని అడిగాడనమాట. సరిగ్గా. ఇది జ్ఞానం యొక్క నిర్వచనాన్నే మార్చే ప్రయత్నం. అద్భుతం. అంటే బుద్ధుడు వేద ఋషులను వారి ఊహాగానాలను పూర్తిగా తిరస్కరిస్తే అతను ప్రేరణ పొందిన తత్వవేత్త ఎవరైనా ఉన్నారా? అతని ఆలోచనలకు ఒక గట్టి పునాది వేసిన వాడెవరైనా ఉన్నారా? ఈ ఆధారాలు మనల్ని ఒకే ఒక్కరి వైపు నడిపిస్తున్నాయి, కపిలుడు. సరిగ్గా. ఇక్కడే కథలోకి కపిలుడు, అతని సాంఖ్యతత్వం ప్రవేశిస్తాయి. ఈ రెండింటి మధ్య పోలిక చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా? బుద్ధుడు కపిలుని సిద్ధాంతాలకు చాలా ముగ్ధుడయ్యాడు అని ఈ పత్రం స్పష్టంగా చెబుతోంది. ఎందుకంటే బుద్ధునికి వేదాలలో ఏవైతే లోపాలుగా కనిపించాయో అంటే తర్కం, వాస్తవికత. అవును, అవే కపిలుని తత్వంలో పునాది సూత్రాలుగా ఉన్నాయి. ఓకే. కపిలుని ముఖ్య సూత్రాలను చూద్దాం. అందులో మొదటిది చాలా ప్రాథమికమైనది, కాని అత్యంత శక్తివంతమైనది. సత్యమనేది ప్రమాణంతో అంటే రుజువుతో నిరూపించబడాలి. అవును. ప్రమాణం లేకుండా దేన్నీ సత్యంగా అంగీకరించకూడదు. ఇది మొత్తం అతని తాత్విక సౌధానికి పునాదిరాయి. నిజమే. ఊహలకు, నమ్మకాలకు ఇక్కడ స్థానం లేదు. ఇదొక రకంగా ఆధునిక శాస్త్రీయ పద్ధతికి మూలంలాగా అనిపిస్తుంది. అవును, అతను ఆ ప్రమాణాలను కూడా చాలా స్పష్టంగా నిర్వచించాడు. ప్రధానంగా 2 రకాల ప్రమాణాలని చెప్పాడు. మొదటిది ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే? అంటే ఒక వస్తువును మన ఇంద్రియాల ద్వారా నేరుగా అనుభూతి చెందడం. ఉదాహరణకు, నిప్పుని చూసి అది వేడిగా ఉందని తెలుసుకోవడం. ఇది చాలా సూటిగా ఉంటుంది. సరే. రెండోది అనుమానం, అంటే తార్కికంగా ఊహించడం. దీనిలో కూడా అతను 3 పద్ధతులు చెప్పాడు. ఈ 3 రకాల అనుమానం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది మనం రోజూ చేసేదే గదా? అవును. మొదటిది కారణం నుండి కార్యాన్ని ఊహించడం. ఫోన్లో బ్యాటరీ 2% చూపిస్తే అది కాసేపట్లో స్విచ్ ఆఫ్ అవుతుందని మనకు తెలుసు. ఖచ్చితంగా. అది కారణం నుండి కార్యాన్ని ఊహించడం. కార్యం నుండి కారణాన్ని ఊహించటం. ఉదయం లేవగానే బయట నేల తడిగా ఉంటే రాత్రి వర్షం పడిందని మనం అనుకుంటాం. అవును, నిజమే. అది కార్యం నుండి కారణాన్ని తెలుసుకోవడం. ఇక మూడవది సారూప్యత ద్వారా ఊహించడం. అది ఎలా? ఒక మనిషి ఒక చోటు నుండి మరో చోటికి కదలడం మనం చూస్తాం. దాని ఆధారంగా ఆకాశంలో కదులుతున్నట్లు కనిపించే నక్షత్రాలు కూడా వాస్తవంగా కదులుతున్నాయని ఊహించడం. ఓ, అంటే కపిలుడు మన సాధారణ ఆలోచనా విధానానికి ఒక శాస్త్రీయ రూపాన్ని, ఒక క్రమపద్ధతినిచ్చాడనమాట. సరిగ్గా. ఒక నిమిషం ఆగండి. ఈ తార్కిక విధానమంతా బాగానే ఉంది. కాని దీన్ని ఉపయోగించి ప్రపంచం ఎలా పుట్టింది లాంటి పెద్ద ప్రశ్నకు సమాధానం చెప్పడం సాధ్యమేనా? అది మళ్ళీ ఊహాగానాల్లోకి వెళ్ళిపోదా? వేదఋషులు చేసిన పొరపాటే కపిలుడు కూడా చేసే ప్రమాదం ఉంది కదా? లేదు. ఈ ఉచ్చులో పడకుండా ఎలా తప్పించుకున్నాడు? చాలా మంచి ప్రశ్న. అక్కడే కపిలుని మేధస్సు కనిపిస్తుంది. విశ్వాన్ని సృష్టించిన ఒక దేవుడు లేదా ఒక జీవి ఉన్నాడనే సిద్ధాంతాన్ని కపిలుడు పూర్తిగా ఖండించాడు.
ఎందుకు? ఎందుకంటే అలాంటి సృష్టికర్త ఉన్నాడని చెప్పడానికి ప్రత్యక్ష లేదా అనుమాన ప్రమాణాలు ఏవీ లేవని అతని వాదన. ఓ అతని సిద్ధాంతం ప్రకారం సృష్టించబడిన వస్తువు దాని కారణంలో ముందే ఉనికిలో ఉంటుంది. వావ్! ఒక్క నిమిషం. అంటే కుండ మట్టిలో ముందే ఉంది, వస్త్రం ధారాలలో ముందే ఉంది, మనం చేసేది కేవలం రూపాన్ని మార్చడమేనా? అవును. కొత్త సృష్టి అంటూ ఏదీ లేదు, ఉన్నదాని పరిణామమే ఉందంటారా? ఆ కాలంలో ఇది ఎంత పెద్ద మాట! చాలా పెద్ద మాట. ఇది దాదాపు నాస్తికత్వంలా వినిపిస్తుంది. ఒక రకంగా అంతే. అందుకే అతని సిద్ధాంతం చాలా విప్లవాత్మకమైనది. అతని ప్రకారం విశ్వమంతా రెండు స్థితుల మిశ్రమం. ఏంటవి? వికసించిన వస్తువులు, వ్యక్త వస్తు అంటే మనకు కనిపించే రూపం దాల్చినవి, మరియు వికసించని వస్తువులు, అవ్యక్త వస్తు అంటే ఇంకా రూపం దాల్చని మూల పదార్థం. ఓకే, ఈ రెండింటికీ మూలం ఒకటే. ఆ మూలం దేనివల్లా పుట్టలేదు. అది శాశ్వతమైనది, స్వతంత్రమైనది. అయితే ఈ అవ్యక్త స్థితి నుండి వ్యక్త స్థితికి అంటే మూల పదార్థం నుండి ఈ విశ్వం రూపుదిద్దుకోవడానికి చోదక శక్తి ఏది? ఏదో ఒకటి దీన్ని నడిపించాలి కదా. ఆధారాలు 3 గుణాల గురించి ప్రస్తావిస్తున్నాయి: సత్వం, రజస్సు మరియు తమో. వీటి గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఇవి ప్రకృతి యొక్క 3 ప్రాథమిక శక్తులు లేదా లక్షణాలు అనుకోవచ్చు. సరే. సత్వం అంటే కాంతి, జ్ఞానం, తేలిక, ఆనందం వంటి వాటికి ప్రతీక. రజస్సు అంటే చలనం, కార్యాచరణ, శక్తి, ఆవేశం. ఇక తమో అంటే నిరోధం, బరువు, చీకటి, నిష్క్రియాత్మకత. ఈ 3 గుణాలు ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో ఉంటాయి, కాని వాటి నిష్పత్తి మారుతూ ఉంటుంది. ఈ 3 గుణాల ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది కేవలం తత్వశాస్త్రంలా లేదు. చెప్పండి. ఆధునిక ఫిజిక్స్లో పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్ శక్తుల గురించి లేదా యాక్షన్ రియాక్షన్, ఇనర్షియా గురించి మాట్లాడినట్టుంది. అవును, చాలా దగ్గర పోలిక. అంటే వాళ్ళు విశ్వాన్ని ఒక డైనమిక్ సిస్టమ్గా, నిరంతరం మారుతూ ఉండే శక్తుల ఆటగా చూశారన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడే అసలు కీలకముంది. ఈ 3 గుణాలు సంపూర్ణ సమతుల్యతలో ఉన్నప్పుడు, అంటే బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు. అవును, బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు, ఏదీ దేనిని అధిగమించినప్పుడు విశ్వం స్థిరంగా, అచేతనంగా ఉంటుంది. పరిణామం ఉండదు. సరే. కాని ఎప్పుడైతే వాటి మధ్య సమతుల్యత దెబ్బతింటుందో, అంటే ఒకటి మిగతా వాటిపై ఆధిపత్యం చెలాయిస్తుందో, అప్పుడు విశ్వంలో చలనం మొదలై సచేతనంగా మారి పరిణామం మొదలవుతుంది. అప్పుడు ఈ ప్రపంచం రూపుదిద్దుకోవడం మొదలవుతుంది. సరిగ్గా. ఆ అసమతుల్యతకు కారణమేమిటి? అది యాదృచ్ఛికంగా జరుగుతుందా, లేక దానికేదైనా నిర్దిష్ట కారణం ఉందా? లేదు, యాదృచ్ఛికం కాదు. మన ఆధారాలు చాలా స్పష్టంగా ఆశ్చర్యకరమైన ఒక కారణాన్ని చెబుతున్నాయి. ఏంటది? ఆ 3 గుణాల సమతుల్యతలో భంగం కలగడానికి కారణం దుఃఖం యొక్క ఉనికి. దుఃఖమా? అవును, ఇది ఒక కీలకమైన, లోతైన సంబంధం. ప్రపంచంలో దుఃఖం ఉండటం వల్లే ఈ పరిణామ చక్రం మొదలవుతుంది. అంటే దుఃఖం అనేది కేవలం ఒక మానసిక అనుభవం కాదు, అది విశ్వాన్ని నడిపించే ఒక ప్రాథమిక శక్తి అని కపిలుని భావన. అద్భుతం. ఇదంతా బుద్ధునికెలా ఉపయోగపడింది? అతను కపిలుని ఆలోచనల పట్ల చాలా ప్రభావితుడయ్యాడని మనకు తెలుసు. అవును. కాని కపిలుడు చెప్పిన ఈ విశ్వనిర్మాణం, గుణాలు లాంటివన్నీ తీసుకున్నాడా? ఆధారాలు అతను చాలా ఎంపిక చేసుకున్నట్టు చెబుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అతను ఒక ఫిలాసఫికల్ సూపర్ మార్కెట్లో తనకు కావాల్సినవి మాత్రమే తీసుకున్నట్టున్నాడు. సరిగ్గా అదే మాట. అతను చాలా ఎంపికగా ఉన్నాడు. తన ప్రయోజనానికి, అంటే దుఃఖాన్ని అంతం చేయడం అనే తన లక్ష్యానికి సంబంధం లేని వాటిని వదిలేశాడు. అంటే మొత్తం సాంఖ్యతత్వశాస్త్రాన్ని తీసుకోలేదన్నమాట. లేదు, తనకవసరమైన సాధనాలను, పునాదులను మాత్రమే తీసుకున్నాడు. ఈ ఆధారాల ప్రకారం అతను ప్రధానంగా 3 ముఖ్యమైన విషయాలను స్వీకరించాడు. ఆ 3 విషయాలు ఏమిటి? వాటిని స్పష్టంగా చూద్దాం. మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది, వాస్తవికత ప్రమాణంపై ఆధారపడి ఉండాలి. ఆలోచన హేతుబద్ధంగా ఉండాలి. అంటే రుజువు లేనిదే నేను నమ్మను అనే సూత్రం. అవును. వేద ఋషుల ఊహాగానాలకు భిన్నంగా కపిలుడు అందించిన ఈ తార్కిక చట్రాన్ని బుద్ధుడు తన తత్వానికి పునాదిగా చేసుకున్నాడు. ఇక రెండవది, దేవుడు గురించి కపిలుని అభిప్రాయం. అవును. రెండవది, దేవుడు ఉన్నాడని లేదా ఆయనే విశ్వాన్ని సృష్టించాడని చెప్పడానికి
తార్కిక లేదా వాస్తవ ఆధారాలు లేవు అనే కపిలుని వాదనను బుద్ధుడు స్వీకరించాడు. అంటే దేవుడు ఉన్నాడా లేదా అనే చర్చ అనవసరమంటారా? అవును, ఎందుకంటే దానికి ప్రమాణం లేదు, ఆ చర్చ దుఃఖ నివారణకు ఏమాత్రం ఉపయోగపడదు అని భావించాడు. ఇక మూడవది దుఃఖం. ఇది బుద్ధుని బోధనలలో కేంద్ర బిందువు. ఖచ్చితంగా. మూడవది ప్రపంచంలో దుఃఖం ఉంది అనే వాస్తవాన్ని అంగీకరించడం. ఉమ్, కపిలుడు దుఃఖాన్ని విశ్వ పరిణామానికి కారణంగా చూపిస్తే బుద్ధుడు దానిని మానవ అస్తిత్వపు ప్రాథమిక సమస్యగా, పరిష్కరించాల్సిన తక్షణ సమస్యగా గుర్తించాడు. అవును, ఈ మూడు విషయాలు హేతుబద్ధత, సృష్టికర్త తిరస్కరణ మరియు దుఃఖం యొక్క వాస్తవికత కపిలుని నుండి బుద్ధుడు నేరుగా స్వీకరించిన పునాదిరాళ్లు. అంటే ఈ మూడు స్తంభాల మీదే అతను తన సిద్ధాంతాన్ని నిర్మించుకున్నాడనమాట. అవును, ఈ హేతుబద్ధమైన చట్రం, సృష్టికర్త అనే భావన తిరస్కరణ మరియు దుఃఖం అనే కేంద్ర సమస్య, ఇవే అతని తదుపరి బోధనలకు పునాదిగా మారాయి. అంటే ఆ 4 ఆర్య సత్యాలకు, అష్టాంగ మార్గానికి. సరిగ్గా. అతను పునాదిని కపిలుడు నుండి తీసుకున్నాడు, కాని దానిపై తనదైన ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. ఇక్కడొక ముఖ్యమైన తేడా ఉంది. ఏంటది? కపిలుడు ప్రపంచం ఎందుకు ఇలా ఉంది, దుఃఖం ఎందుకు ఉంది అనే తాత్విక ప్రశ్నకు సమాధానమిస్తే, బుద్ధుడు దుఃఖాన్ని ఎలా అంతం చెయ్యాలి అనే ఆచరణాత్మక ప్రశ్నకు ప్రాధాన్యత ఇచ్చాడు. అతనిది చాలా ప్రాగ్మాటిక్ అప్రోచ్ అన్నమాట. అవును, కాబట్టి ఈ చర్చ ముగింపులో మనం చూస్తే బుద్ధుడు ఒంటరి తాత్వికుడు కాదని, గాలిలోంచి ఆలోచనలు సృష్టించలేదని స్పష్టమవుతోంది. అవును, అతను తన కాలంలోని తాత్విక చర్చలలో చురుకుగా పాల్గొన్నాడు. అప్పటికే ఉన్న ఆలోచనలను విమర్శనాత్మకంగా విశ్లేషించి, వేద ఋషుల ఊహాజనిత స్వభావాన్ని తిరస్కరించి, ఒకే కపిలుని సాంఖ్యతత్వంలో ఒక శక్తివంతమైన తార్కిక పునాదిని కనుగొన్నాడు. అవును, అతను ఆ హేతువాద సాధనాలను, దుఃఖం యొక్క గుర్తింపును స్వీకరించి తన స్వంత మార్గాన్ని, ఒక ఆచరణాత్మక విముక్తి మార్గాన్ని రూపొందించుకోవడానికి వాటిని ఉపయోగించాడు. అతని విధానంలోని కీలకాంశము ఆచరణాత్మకత. సరిగ్గా. దుఃఖాన్ని అంతం చేయడానికి ఏది ఉపయోగపడుతుందో, ఏది సంబంధితంగా ఉందో దానిపై మాత్రమే దృష్టి పెట్టడం, మిగిలిన వాటిని అనవసరమైనవిగా పక్కన పెట్టడం. ఇది వినేవారికి ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మిగిల్చుతుంది. గుణాలు, విశ్వనిర్మాణం వంటి కపిలుని మిగిలిన బోధనలను బుద్ధుడు తన ప్రయోజనానికి సంబంధం లేనివిగా వదిలేశాడు అని ఆధారాలు చెబుతున్నాయి. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. జ్ఞానాన్ని అన్వేషించేటప్పుడు లేదా ఒక సమస్యకు పరిష్కారం కనుగొనేటప్పుడు ఆ సమస్య యొక్క మూల కారణాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ఎంతవరకు అవసరం? మంచి ప్రశ్న. ఏ దశలో ఆ కారణాన్ని వెతకడం అనేది అసలు సమస్యకు నివారణ కనుగొనకుండా మనల్ని పక్కదారి పట్టించే అసంబద్ధమైన ఆటంకంగా మారుతుంది. ఆలోచించండి. చాలా మందికి బుద్ధుడి బోధనల గురించి తెలుసు. అంటే అష్టాంగ మార్గం, దుఃఖం, నిర్వాణం లాంటివి. కాని ఆయన ఈ ఆలోచనలను గాలిలోంచి సృష్టించలేదు కదా. అస్సలు కాదు. ప్రతి ఆలోచనకు ఒక సందర్భం ఉంటుంది. అదే, ఆయన పుట్టకముందు ఆ కాలపు భారతదేశంలో ఎలాంటి తాత్విక వాతావరణం ఉండేది? ప్రజలు దేనిని నమ్మేవారు? ఆయన వేటికి అవునన్నారు, వేటికి కాదన్నారు? చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి మన దగ్గర బుద్ధుడు మరియు అతని పూర్వీకులు అనే పత్రం నుండే కొన్ని కీలకమైన భాగాలున్నాయి. ఇవి ఆనాటి 2 ప్రధాన ఆలోచన విధానాల గురించి, అంటే బ్రాహ్మణాలు, ఉపనిషత్తుల గురించి వివరిస్తాయి. అవును. ఈరోజు మన లక్ష్యమేంటంటే బుద్ధుడి విప్లవాత్మక ఆలోచనల వెనుక ఉన్న అసలైన చారిత్రక, తాత్విక సందర్భాన్ని అర్థం చేసుకోవడం. సరే, ఇక దీని సంగతేంటో చూద్దాం. ఖచ్చితంగా. బుద్ధుణ్ణి ఒక విప్లవకారుడిగా అర్థం చేసుకోవాలంటే ఆయన దేనికి వ్యతిరేకంగా విప్లవం చేశారో తెలియాలి. నిజమే. మన దగ్గరున్న ఈ ఆధారాలు ఆనాటి తాత్విక ప్రపంచాన్ని 2 భిన్న ధృవాలుగా చూపిస్తాయి. ఒకటి కర్మకాండలు, సామాజిక నియమాలతో ముడిపడి ఉంటే, మరొకటి పూర్తిగా జ్ఞానాన్వేషణ, తాత్విక చర్చలతో నిండి ఉంది. బుద్ధుడు ఈ రెండింటినీ చూశారన్నమాట. చూశారు, పరిశీలించారు, ఆ తర్వాత రెండింటినీ తిరస్కరించారు. మొదటగా బ్రాహ్మణాల గురించి మాట్లాడుకుందాం. ఈ పత్రం ప్రకారం ఇవి వేదాల తర్వాత వచ్చిన గ్రంథాల నుండి. అసలు బ్రాహ్మణాలంటే ఏంటి? కేవలం మత గ్రంథాలేనో? మంచి ప్రశ్న. బ్రాహ్మణాలు కేవలం వేదాల తర్వాత వచ్చినవి మాత్రమే కాదు, అవి వేదాలలో అంతర్భాగంగానే పరిగణించబడతాయి. ఓ, అలాగా? అవును. వీటిని హిందూ మతంలో శృతి అంటారు. శృతి అంటే వినబడినది అని అర్థం. వినబడినదా?
అంటే ఇవి మనుషులు రాసినవి కావు, సాక్షాత్తు దైవం నుండి ఋషులకు వెల్లడైనవని ఒక గట్టి నమ్మకం. ఈ ఒక్క నమ్మకం వాటికి అపారమైన అధికారాన్ని ఇచ్చింది. అందుకే అవి కేవలం పూజల గురించిన పుస్తకాలుగా మిగిలిపోలేదన్నమాట. అస్సలు కాదు. ఒక వ్యక్తి ఎలా జీవించాలి, సమాజం ఎలా ఉండాలి, ఎవరి స్థానం ఏంటి అనే విషయాలను నిర్దేశించే ఒక సమగ్ర నియమావళిగా, ఒక రాజ్యాంగంలా మారిపోయాయి. ఒక రాజ్యాంగంలాగా అంటే వాటిలో కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉండి ఉండాలి కదా. ఈ పత్రంలో బ్రాహ్మణీయ తత్వశాస్త్రానికి 4 మూలస్తంభాల గురించి ప్రస్తావించారు. అవేమిటి? అవును, ఆ 4 సూత్రాలే వారి ప్రపంచ దృష్టికి పునాది. మొదటిది, వేదాలు పవిత్రమైనవి, వాటిని ఎవరూ ప్రశ్నించకూడదు. వాటి అధికారాన్ని గుడ్డిగా అంగీకరించాలి. కరెక్ట్. ఇక రెండోది, మోక్షం లేదా విముక్తి పొందాలంటే వైదిక యజ్ఞాలు, కర్మకాండలు చేయడం ఒక్కటే మార్గం, వేరే దారి లేదు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక ప్రశ్నొస్తోంది. ఒకరి మోక్షం వారు చేసే కర్మకాండల మీద ఆధారపడి ఉంటే, ఆ కర్మకాండలు చేసే హక్కు అందరికీ సమానంగా ఉందా? అక్కడికే వస్తున్నాను. లేక అక్కడేమైనా ఆంక్షలున్నాయా? ఇది సమాజంలో అధికార క్రమానికి ఎలా దారితీసింది? సరిగ్గా కీలకమైన ప్రశ్న అడిగారు. ఇక్కడే మూడవ అత్యంత ప్రభావవంతమైన సూత్రం వస్తుంది: చాతుర్వర్ణ వ్యవస్థ. చాతుర్వర్ణ వ్యవస్థ. అవును, సమాజాన్ని 4 వర్ణాలుగా విభజించి దానినే ఆదర్శ నమూనాగా, దైవనిర్మితంగా భావించారు. కర్మకాండలు చేసే హక్కు అందరికీ సమానంగా లేదు. ఓకే. ఇక 4వ సూత్రం. 4వది కర్మసిద్ధాంతం. అంటే ఆత్మకు పునర్జన్మ ఉంటుందని, ఒక వ్యక్తి ప్రస్తుత జీవితంలోని సుఖదుఖాలు, సామాజిక స్థితి ఇవన్నీ వారి గత జన్మలలో చేసిన మంచి లేదా చెడు పనుల ఫలితమేనని నమ్మడం. ఈ 4 స్తంభాలపై ఆనాటి బ్రాహ్మణీయ వ్యవస్థ నిలబడింది. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ గురించి కొంచెం వివరంగా చెప్పండి. ఇది కేవలం పనుల విభజనేనా, లేక ఒక స్పష్టమైన హెచ్చుతగ్గులతో కూడిన అధికార క్రమాన్ని కూడా సృష్టించిందా? ఇది కేవలం పని విభజన కాదు, అస్సలు కాదు. ఒక స్పష్టమైన అధికార, సామాజిక అసమానతలతో కూడిన పిరమిడ్ లాంటి నిర్మాణం అది. పిరమిడ్ లాంటిదా? అవును. ఈ వ్యవస్థలో అగ్రస్థానంలో బ్రాహ్మణులు ఉంటారు. వీరు పూజారులు, పండితులు, రాజులకు సలహాదారులు. జ్ఞానం, పవిత్రత వారికి మాత్రమే సొంతమనమాట. వారికన్ని హక్కులు ఉంటాయి. సరే, వారి తర్వాత? రెండవ స్థానంలో క్షత్రియులు, పాలకులు, సైనికులు. వారికి పరిపాలించే, యుద్ధం చేసే హక్కుంటుంది. మూడవ స్థానంలో వైశ్యులు, వ్యాపారులు, భూస్వాములు, రైతులు. వీరు సంపదను సృష్టించాలి. వీరికి కూడా పరిమిత హక్కులే. అవిశ్వసనీయం. అంటే హక్కులు కూడా పైనుంచి కిందికి తగ్గుతూ వస్తున్నాయన్నమాట. మరి ఆ పిరమిడ్ అట్టడుగున ఎవరున్నారు? వారి పరిస్థితి ఏమిటి? ఖచ్చితంగా. ఆ పిరమిడ్ అట్టడుగున చివరి వర్ణంగా శూద్రులున్నారు. వీరు చేతివృత్తులవారు, సేవకులు. వారికి ఎలాంటి హక్కులు లేవా? వారికి ఎలాంటి హక్కులు లేవని ఈ ఆధారం స్పష్టంగా చెబుతోంది. వారి ఏకైక విధి, ఏకైక ధర్మం పైన ఉన్న 3 వర్ణాలకు సేవ చేయడం. అంటే పుట్టుకయే అన్నీ నిర్ణయిస్తుందన్నమాట. అవును. పుట్టుకే ఒకరి సామాజిక స్థితిని, వృత్తిని, హక్కులను, చివరికి గౌరవాన్ని కూడా నిర్ణయిస్తోంది. ఒక్క నిమిషం. అంటే ఒక వ్యక్తి విద్య నేర్చుకోవచ్చా లేదా అన్నది కూడా వారి పుట్టుకపైనే ఆధారపడి ఉంటుందా? ఇది కేవలం సామాజిక విభజన కాదు, జ్ఞానాన్ని కూడా కొందరికే పరిమితం చేసే ప్రయత్నంలా ఉంది కదా? మీరు చెప్పింది అక్షరాల నిజం. శూద్రులకు మరియు మహిళలకు, వాళ్లు ఏ వర్ణానికి చెందినవారైనా సరే, వేదవిద్య పొందే హక్కును పూర్తిగా నిషేధించారు. మహిళలకు కూడానా? అవును. వేదాలను వినడంగానీ, చదవడంగానీ వారికి అనుమతి లేదు. ఇది సామాజిక నియంత్రణకు ఒక అత్యంత శక్తివంతమైన సాధనం. జ్ఞానాన్ని నియంత్రించడం ద్వారా వ్యవస్థను ప్రశ్నించే అవకాశాన్ని కూడా నియంత్రించారు. కరెక్ట్. జీవితాన్ని కూడా బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థం, సన్యాసం అని 4 ఆశ్రమాలుగా విభజించారు. కాని ఈ ఆశ్రమధర్మాలు కూడా ప్రధానంగా పైవర్ణాల పురుషులకే పరిమితం. అంటే ఇది కేవలం ఒక సామాజిక నియమమే కాదు, ఒక మానసిక నియంత్రణ సాధనం కూడానా? మీ దుస్థితికి మీరే కారణం అని చెప్పడం ద్వారా వాళ్లలో తిరుగుబాటు ఆలోచన రాకుండానే అణచివేస్తున్నారన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే 4వ సూత్రమైన కర్మ సిద్ధాంతం యొక్క ప్రయోగం కనిపిస్తుంది. అదెలా? ఒక శూద్రుడు తన దుస్థితిని ప్రశ్నిస్తే, ఇది నీ తప్పు కాదు, నీ గత జన్మలో నువ్వు చేసుకున్న పాపం, ఈ జన్మలో నీకు నిర్దేశించిన విధిని నువ్వు మారుమాట్లాడకుండా పాటిస్తే వచ్చే జన్మలోనైనా మంచి స్థితిలో పుడతావు
అని చెప్పడం ద్వారా ఆ వ్యవస్థకు ఒక తాత్విక, నైతిక సమర్థననిచ్చారు. ఇది తిరుగుబాటు ఆలోచనలను మొగ్గలోనే తుంచేసే ఒక అద్భుతమైన మానసిక ఆయుధం. నిజంగా ఇంత కఠినమైన, బలంగా పాతుకుపోయినా, దైవికంగా సమర్థించబడిన వ్యవస్థను ఎవరైనా సవాలు చేయగలరా అనిపిస్తోంది. బుద్ధుడు దీన్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఆయన ఈ పునాదులనే ప్రశ్నించాడా? ఎంతమాత్రం ఆయన పైపైన మార్పులు చేయలేదు. ఆ వ్యవస్థ యొక్క ప్రతి మూలస్తంభాన్ని నేరుగా, నిర్భయంగా ప్రశ్నించారు, తిరస్కరించారు. ఆయన విప్లవం ఇక్కడే మొదలవుతుంది. ఓకే, మొదటగా వేదాల గురించి. అవును, వేదాలను ప్రశ్నించరాదు అనే వాదనను ఆయన పూర్తిలో తోసిపుచ్చారు. ఏహి పస్సికో అన్నారు. ఏహి పస్సికో అంటే వచ్చి స్వయంగా చూడు అని. ఏ విషయాన్నైనా గ్రంథంలో ఉందని గుడ్డిగా నమ్మవద్దని, దానిని స్వయంగా పరిశీలించి, పరీక్షించి, అనుభవపూర్వకంగా తెలుసుకున్న తరువాతే అంగీకరించాలని ఆయన బోధించారు. అంటే అనుభవాన్ని గ్రంథం కంటే ఉన్నతంగా చూశారన్మాట. ఖచ్చితంగా. మరి మోక్షానికి యజ్ఞాలే ఏకైక మార్గమనే వాదన సంగతేంటి? దానిని ఆయన తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా అమాయక జంతువులను బలి ఇచ్చే యజ్ఞాలను ఆయన ఖండించారు. హింస ద్వారా పుణ్యం ఎలా వస్తుందని. అదే ఆయన ప్రశ్న. హింస ద్వారా పుణ్యం, కరుణ ద్వారా మోక్షం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఆయన దృష్టిలో అసలైన యజ్ఞమంటే బయట అగ్నిలో నెయ్యి వేయడం కాదు. మరేంటి? లోపల మనసులో ఉన్న అహంకారాన్ని, కోరికలను, ద్వేషాన్ని దహించడమే నిజమైన యజ్ఞం. దానినే స్వయ యాగమన్నారు. ఇక అత్యంత వివాదాస్పదమైన చాతుర్వర్ణ వ్యవస్థపై ఆయన విమర్శ ఎలా ఉంది? పుట్టుక ఆధారంగా మనుషుల మధ్య గొప్ప, తక్కువ అనే అసమానతలను సృష్టించే ఈ వ్యవస్థను ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. అంటే ఒక వ్యక్తి బ్రాహ్మణుడిగా పుట్టినంత మాత్రాన గొప్పవాడు కాడు, శూద్రుడిగా పుట్టినంత మాత్రాన తక్కువవాడు కాడు. మనిషి విలువ పుట్టుకతో కాదు, వారి కర్మలు, వారి ప్రవర్తన, వారి శీలం వల్లే వస్తుందని గట్టిగా వాదించారు. కరెక్టే. ఈ వర్ణ వ్యవస్థ సమాజంలో అణచివేతకు, ద్వేషానికి, సంఘర్షణకు దారితీస్తుందని విమర్శించారు. అయితే కర్మ సిద్ధాంతం విషయంలో ఆయన విమర్శ కొంచెం ఆశ్చర్యంగా ఉంది. చాలామంది కర్మ సిద్ధాంతాన్ని బౌద్ధంలో కూడా ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తారు కదా. అంటే మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది అనే నమ్మకం సమాజానికి మంచిదే కదా. అద్భుతమైన ప్రశ్న. బుద్ధుడి విమర్శ ఆ సిద్ధాంతం మీద ఉందా, లేక దానిని వాడుకుంటున్న విధానం మీద ఉందా? ఇక్కడొక సూక్ష్మమైన తేడా ఉంది. దాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. బుద్ధుడు కర్మ అనే భావనను, అంటే చేసే పనులకు ఫలితం ఉంటుందనే నియమాన్ని పూర్తిగా తిరస్కరించలేదు. కానీ బ్రాహ్మణీయ వ్యవస్థ దానిని ఉపయోగిస్తున్న విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. శూద్రులను, మహిళలను అణిచివేయడానికి, వారిని వారి స్థితిలోనే బంధించడానికి కర్మ సిద్ధాంతాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారనే ఆయన గుర్తించారు. నీ దుస్థితికి కారణం నీ గతజన్మ కర్మ అని చెప్పడం. అవును. కాబట్టి ఈ జీవితంలో ప్రశ్నించకుండా నీ విధిని అంగీకరించు అని చెప్పడం అనేది వారిని మానసికంగా బానిసలుగా ఉంచే ప్రయత్నమేనని ఆయన చూశారు. ఆయన దృష్టిలో కర్మ అనేది ఒకరి భవిష్యత్తును నిర్ణయించే శిలాశాసనం కాదు. మరేంటి? అది వర్తమానంలో మన చేతిలో ఉన్న ఒక అవకాశం. మంచి పనులు చేసి మన భవిష్యత్తును మనమే మార్చుకోవచ్చని చెప్పారు. స్పష్టంగా ఉంది. సరే, బ్రాహ్మణీయ వ్యవస్థ ఇంత కఠినంగా ఉంటే ఆ కాలంలో అందరూ దీనిని గుడ్డిగా అంగీకరించారా? దీనికి భిన్నంగా ఆలోచించిన వారెవరూ లేరా? ఉన్నారు, తప్పకుండా ఉన్నారు. అదే ఆనాటి తాత్విక ప్రపంచంలోని రెండవ ధ్రువం. అవే ఉపనిషత్తులు. అవేనా ఉపనిషత్తులో? అవును, అవి బ్రాహ్మణాలకు పూర్తి భిన్నమైనవి. అవి వేదాలకు కేవలం అనుబంధాలు కావు, ఒక స్వతంత్ర తాత్విక సాహిత్యం. అవి యజ్ఞాలు, కర్మల కంటే జ్ఞానాన్వేషణకు, ఆత్మవిచారణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ఓ! ఈ ఆధారాల ప్రకారం 4 వేదాలను అధ్యయనం చేయడం, యజ్ఞాలు చేయడం, ఇవన్నీ కేవలం అపర విద్య, అంటే తక్కువ స్థాయి జ్ఞానం మాత్రమేనని ఉపనిషత్తులు తెగేసి చెప్పాయి. అసలైన జ్ఞానం, పరవిద్య వేరే ఉందని చెప్పాయన్నమాట. అవును, దానిని అన్వేషించాలని అవి పిలుపునిచ్చాయి. ఆ అసలైన జ్ఞానం, ఆ పరవిద్య ఏమిటి? వాటి ప్రధాన బోధనల సారాంశమేమిటి? ఉపనిషత్తుల ప్రధాన చర్చ అంతా 2 మౌలికమైన అంశాల చుట్టూ తిరుగుతుంది: బ్రహ్మన్ మరియు ఆత్మ. బ్రహ్మన్ మరియు ఆత్మ. బ్రహ్మన్ అంటే ఈ విశ్వమంతటా ప్రతి అణువులోనూ అంతర్లీనంగా ఉన్న ఒకే ఒక సార్వత్రిక సూత్రం, మూల చైతన్యం. ఆత్మ అంటే ప్రతి వ్యక్తిలో, ప్రతి జీవులో ఉండే ఆంతరంగిక చైతన్యం లేదా జీవుడు. సరే. ఉపనిషత్తుల గొప్ప ఆవిష్కరణ, వాటి మౌలిక సందేశం ఏమిటంటే,
ఈ రెండూ వేరు కాదు, ఒక్కటేనని చెప్పడం. బ్రన్విన్ ఆత్మ ఒక్కటేనా? ఇది కొంచెం సంక్లిష్టంగా ఉంది. సులభంగా చెప్పగలరా? ఖచ్చితంగా. ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మననేది ఒక మహాసముద్రం లాంటిది. ఓకే. ఇక ప్రతి జీవిలో ఉన్న ఆత్మ ఆ సముద్రంలోని ఒక నీటి బొట్టు లాంటిది. ఆహా. పైకి చూస్తే బొట్టు, సముద్రం వేరువేరుగా కనిపిస్తాయి. కాని వాటి మూలతత్వం, వాటి స్వభావం ఒక్కటే — నీరు. ఆ నీటి బొట్టు నేను సముద్రమే అని తెలుసుకోవడమే మోక్షం. అహం బ్రహ్మాస్మి. కరెక్ట్. అహం బ్రహ్మాస్మి, తత్వమసి వంటి మహావాక్యాలు ఈ ఏకత్వ భావననే ప్రకటిస్తాయి. ఈ సత్యాన్ని గ్రహించకుండా మన భౌతిక బంధాల అడ్డుకుంటాయని చెప్పాయి. ఆహా. ఈ పోలికతో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ బ్రహ్మన్ అనే భావన గురించి ఉపనిషత్తుల ఋషులకు పూర్తి స్పష్టత ఉందా? దానిని వారు నిర్వచించగలిగారా? ఇక్కడే ఉపనిషత్తుల మేధో నిజాయితీ, వాటి లోతు మనకు కనిపిస్తాయి. యాజ్ఞవల్క్యుడు అనే ఒక గొప్ప ఋషిని ఆయన భార్య మైత్రేయి బ్రహ్మన్ గురించి అడిగినప్పుడు ఆయన దానిని నిర్వచించడానికి ప్రయత్నించలేదు. మరేం చెప్పారు? బదులుగా ఆయన నేతి నేతి అని సమాధానమిచ్చారు. నేతి నేతి అంటే? దాని అర్థం ఇది కాదు, ఇది కాదు. అంటే నేను దేనినైతే చూపిస్తానో అది బ్రహ్మన్ కాదు, నేను దేని గురించి మాట్లాడతానో అది బ్రహ్మన్ కాదు అని. చివరకు నాకు తెలియదు అని అంగీకరించినంత పనిచేశారు. అంటే అది మాటల్లో వర్ణించలేని ఒక అనిర్వచనీయమైన వాస్తవమని వారు నిజాయితీగా అంగీకరించారన్నమాట. అవును. కర్మకాండలను కాదని జ్ఞానానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన, ఇంత మేధో నిజాయితీ చూపిన ఉపనిషత్తుల మార్గం బుద్ధుడికి నచ్చే ఉంటుంది గదా. ఆయన కూడా జ్ఞానాన్వేషణే కదా చేశాడు. ఇక్కడే అసలు ఆశ్చర్యం ఉంది. లేదు లేదా? లేదు. బుద్ధుడు ఉపనిషత్తుల సిద్ధాంతాలను కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఆయన వాదన చాలా సూటిగా, ఆచరణాత్మకంగా ఉంటుంది. అంటే బ్రహ్మన్, ఆత్మ వంటి భావనల ఉనికికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన తిరస్కరణకు గల ప్రధాన కారణాలేమిటి? కేవలం నిరూపణ లేకపోవడమేనా? ప్రత్యక్షమైన, అనుభవపూర్వకమైన నిరూపణ లేదు. ఏ ఋషి కూడా బ్రహ్మన్ను చూశానని చెప్పలేకపోయారు. సరిగ్గా. రెండవది అజ్ఞానం. ఉపనిషత్తుల ఋషులే స్వయంగా బ్రహ్మన్ గురించి తమకు పూర్తిగా తెలియదని, దానిని వర్ణించలేమని అంగీకరిస్తున్నారు. నేతి నేతి అన్నదే దానికి అతిపెద్ద నిదర్శనం. అంటే వారికే తెలియని దానిని ఇతరులు ఎలా నమ్మాలని ఆయన వాదన. ఇక మూడవ కారణం? మూడవది, వారి సిద్ధాంతాలన్నీ కేవలం శుద్ధమైన ఊహపై ఆధారపడి ఉన్నాయి. అవి తార్కిక విశ్లేషణపై కాకుండా కేవలం తాత్విక ఊహాగానాలపై, నమ్మకాలపై నిర్మించబడ్డాయని ఆయన భావించారు. ఓకే. ఈ పత్రంలో ఉటంకించిన ఆయన మాటలు చాలా పదునుగా ఉంటాయి. ఆయన ఈ విధంగా ప్రశ్నించారు: ఒక విషయం గురించి ఎవరికీ ఏమీ తెలియదు, దానిని ఎవరూ చూడలేదు అన్నప్పుడు దానిని నమ్మడం అనేది గుడ్డివాళ్ల ఊరేగింపులాంటిది కాదా? వావ్! గుడ్డివాళ్ల ఊరేగింపు. అవును. ముందున్న గుడ్డివాడికి దారి తెలియదు, మధ్యలో ఉన్నవాడికి తెలియదు, చివర ఉన్నవాడికి తెలియదు. ఈ పోలిక చాలా శక్తివంతంగా ఉంది. అంటే బ్రహ్మనుందా లేదా అనే చర్చ వల్ల ఆకలితో ఉన్నవాడి ఆకలి తీరదు, రోగంతో బాధపడుతున్నవాడి రోగం నయం కాదు అనేది ఆయన దృక్పథం. ఖచ్చితంగా. ఆయనకు కావలసింది తాత్విక సమాధానం కాదు, ఆచరణాత్మక పరిష్కారం. ఆయన దృష్టి ఎప్పుడూ ఒకే విషయంపై ఉండేది: దుఃఖం మరియు దుఃఖ నివారణ. అవును. విశ్వం ఎలా పుట్టింది, ఆత్మ ఉందా లేదా వంటి ప్రశ్నలు. మనిషి వీపులో గుచ్చుకున్న బాణాన్ని తీయకుండా ఆ బాణాన్ని ఎవరు వేశారని చర్చిస్తూ కూర్చోవడం లాంటివని ఆయన అన్నారు. ముందు బాణాన్ని తీసి గాయాన్ని మాన్పడం ముఖ్యం. అదే తాత్విక చర్చలు తర్వాత. కాబట్టి ఈ విశ్లేషణ ముగింపుకు వస్తే, బుద్ధుడు ఎదుర్కొన్నది ఒకే నాణానికి రెండు ముఖాల వంటి తాత్విక ప్రపంచం. ఒకవైపు కఠినమైన కర్మకాండల వ్యవస్థ, అవును, మరోవైపు సామాన్యుడికి అందని, నిరూపణలేని ఊహాగానాలతో నిండిన తత్వశాస్త్రం. ఆయన విప్లవం ఈ రెండింటి మధ్య ఉన్న ఖాళీని పూరించడమే. సరిగ్గా చెప్పారు. ఒకటి కేవలం కర్మకాండలతో సామాజిక నియంత్రణ చేస్తే, మరొకటి తాత్విక ఊహాగానాల్లో మునిగిపోయింది. ఈ రెండింటినీ కాదని మధ్య మార్గాన్ని, అనుభవపూర్వకమైన, ఆచరణాత్మకమైన ఒక కొత్త మార్గాన్ని అన్వేషించాల్సిన అవసరమైన కలిగింది. ఆయన తాత్విక చర్చలను కాదని మానవ మనస్తత్వశాస్త్రంపై దృష్టి పెట్టారన్నమాట. ఖచ్చితంగా. ఈ చర్చ ముగింపుగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నను వదిలివెళుతున్నాం.
కర్మకాండల కఠిన నియమాలు మరియు తాత్విక ఊహాగానాల అనంతమైన చర్చల మధ్య నలిగిపోతున్న సమాజంలో ప్రజల దుఃఖాన్ని నేరుగా ఆచరణాత్మకంగా సంబోధించే మార్గం యొక్క ఆవశ్యకత ఎంత బలంగా ఉండి ఉంటుంది? మంచి ప్రశ్న. బ్రాహ్మణాలు లేదా ఉపనిషత్తులు పరిష్కరించలేని ఏ మౌలికమైన మానవ సమస్యని బుద్ధుడు గుర్తించి దానికి పరిష్కారం చూపడానికి ప్రయత్నించాడు. దీని గురించి ఆలోచించండి.